బంగారు ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథి యువ నాయకుడు మనలు వెంకటరామాన్ని వేసుకుని ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమ సందర్భంలో మన గ్రామ పంచాయతీ అలాగే నాగరిక మాజీ చైర్మన్ నారా బాలారెడ్డి గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం గురించి మన గ్రామీణ యువజన శాఖ అధ్యక్షులు మన మిత్రులను అందరికీ నమస్కారం. వేదిక పెద్దలకి ఇక్కడికి చేసినటువంటి గ్రామ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా అంత మంచి జరగాలని అంత మంచి ప్రాంతానికి మంచి జరిగే విధంగా ఉంటుందని చెప్పి కూడా నూతన సంవత్సరాలు ఈరోజు ఎరువుల గ్రామంలో ఈ ఎరువుల పోటీలు కానీ అదేవిధంగా ఇతర ప్రాంతం మహిళలకి అన్ని వేరే ఆటలన్నీ కూడా పెట్టి ఇక్కడ ఒక ఉత్సాహాన్ని కల్పించాలని చెప్పి ఈరోజు నాగరాజు గారు అదేవిధంగా సర్పంచ్ వీళ్ళందరూ కూడా కలుపుకొని ఇక్కడ ఏర్పాటు చేస్తున్న వారందరికీ కూడా ముందుగా అభినందనలు. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే సంక్రాంతికి ముగ్గులు వేయడం కానీ ఇవన్నీ కూడా ఒక రైతు వారి యొక్క పంట ఒక చేతికి వచ్చి ఈరోజు అందరూ కూడా ఈ మంచి పండుగ సందర్భంగా పండుగ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సంక్రాంతి అటువంటి అందరూ కూడా కలుసుకొని మళ్ళీ ఇక్కడ ఒక మంచి వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటాం. చాలా సంతోషం ఉంది. అదేవిధంగా ఈ గ్రామానికి కూడా మరింత అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. మీ అందరూ కూడా చేస్తాం. ఇక్కడ కూడా చిరకాల కోరిక మనకి ఈ వర్షాలు కూడా నిర్మాణం రోజుల్లో కూడా ఇటీవల పెద్దలు కూడా వీటిలో నిమ్మతో ఆ పెద్దలు కూడా ముగించడం జరిగింది. అందరూ కూడా ఎవరు పార్టిసిపేట్ చేస్తారని చెప్పి తెలిసింది. తప్పకుండా త్వరగా త్వరలో వంతెన కూడా ప్రారంభోత్సవం మనం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా రోడ్లు కానీ ఈ రోజు మన బలపని బాలసూరి గారు కూడా ఇక్కడ సోలార్ లైట్స్ ఈ రోజు మన పంచాయతీకి దగ్గర దగ్గర ఒక 30 సోలార్ లైట్స్ కూడా ఈరోజు త్వరలో ఏదైతే ముఖ్యమైన సెంటర్లు ఉంటాయో ఆ ముఖ్యమైన అవన్నీ కూడా సోలార్ లైట్లు సెంటర్స్ పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఈ గ్రామానికి మన నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు. తప్పకుండా దీన్ని మరింత అభివృద్ధి చేసి రోడ్లు కానీ అదేవిధంగా రైతులకి ముఖ్యంగా ఈరోజు మన నాయకులు కూడా రైతులకు ఏ విధంగా మనం న్యాయం చేయాలి, వారికి నీరు నీరంగడం కానీ మంచినీరు ఇంటికి తీసుకునేందుకు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ మంచినీరు ఎలా చేయాలి నిరంతరం వారు అధికారులతో మాట్లాడుతూ దానికి ఆలోచన కూడా జరుగుతుంది. కూడా నీరు అందించాలని చెప్పి వారు నిరంతరం జిల్లా మొత్తానికి ఒక దగ్గర పెట్టి అక్కడి నుంచి మంచినీరు పెట్టి మన పైకి ద్వారా పంపించాలని చెప్పి ఒక ప్రణాళిక జరుగుతుంది. తప్పకుండా ఇవన్నీ కూడా రాబోయే ఈ సంవత్సరం మనకంతా కూడా మంచి జరగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరితో ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. వాటి మన నాయకులు శాసనసభ్యులు మనకు అవకాశంగా రావాల్సింది. కానీ వారికి అనుకోకుండా విజయవాడలో ఇంకో కార్యక్రమం పడటం వల్ల వారు విజయవాడ వెళ్ళారు. వారి తరఫున ఈరోజు ఇక్కడ మీ అందరితో పాటు ఈ పండుగలో పాల్గొనడానికి రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మాజీ మున్సిపల్ అధ్యక్షులు సైనిక అలాగే నచ్చిన అధికారులకి